అన్న ఎక్కడికి వెళ్ళిపోవాలన్నా? ఎక్కడికి వెళ్ళిపోతావు? హెల్త్ బాగుంటే కదా నువ్వు ఉండేది. హెల్త్ బాగుంటే కదా మేము ఉండేది మీ వెనక. అక్కకి నా భర్త మంచిగా ఉండాలి, నా పిల్లలతో ఉండాలి, నాతో ఉండాలి అని ఉండదా? అన్న తక్కువ కావడానికే కదా ఇవన్నీ మూలిక, ఇవన్నీ పసకలు మందులు, ఈ చెట్ల మందులు పెట్టింది. మనకి సబ్స్క్రైబర్లు ఎంతో మంది ప్రేమతో ఎంతో మంది ఫోన్ చేసిండ్రు. అందరి దగ్గర మనం రీచ్ కాలేకపోతాం. గాయస్ చాలా చాలా థ్యాంక్స్. అన్న గురించి ఇంత ఆలోచించి నాకు కనీసం ఒక 200-300 ఫోన్లు వచ్చింటే నాకు, అన్న నా దగ్గర రా చూపిస్తా, నా దగ్గర రా. 1 year అయింది. 1 year నుంచి ఫుడ్ అయితే తినట్లేదు పాపం ఆయన. తినలేదు అనుకో గాయస్, మీరే కామెంట్లు పెట్టండి అన్నకి. మీరు అన్న ఎట్లా పెడతారో మీరు పెట్టండి. అవ్వకూడదు. నీకు ఒకవేళ సపోజ్ ఏమన్నా అయితే పరిస్థితి ఏంది? వీళ్ళందరూ రోడ్డు పాల్. చిన్న మాట గుర్తు అర్థం చేసుకో అన్నా. అన్నా నువ్వు టాబ్లెట్లు వేసుకున్న తర్వాత కూడా ఈ మందులు వాడొచ్చు, క్లియర్ గా రాసిండ్రు వాళ్ళు. ఏంటంటే ఈ సంవత్సరం అంటే ఇప్పుడిప్పుడే తీసిన కాదు, కొన్ని సంవత్సరాల నుంచి చేసిన వైద్యం అన్నమాట ఇది. ఫుడ్ మంచి లేకపోతే ఆయనకి లివర్ కి ఎఫెక్ట్. అంటే అన్నకి ఎటువంటి భయం లేదు. అంటే అన్న చెప్పినట్టే అన్న ఉండాలి, అన్న చెప్పినట్టే మేము ఉండాలి, అన్న చెప్పినట్టే ఆ అక్క కూడా ఉండాలి. ఆయనకి హెల్త్ బాగాలేదు. అక్క ఏమంటుంది, అరే నువ్వు ఓన్లీ మెడిసిన్ తిను, నువ్వు దాన్ని తగ్గకపోతే ఏదైనా మందులో ఆయుర్వేదకి తిను అంటే తినడంటే అన్న ఏమంటే బ్యాంకాక్ వెళ్ళిపోతా, ఏమంటే విశాఖపట్నం వెళ్ళిపోతా, ఏమంటే అమెరికా వెళ్ళిపోతా, ఇంతే ఉంటది. అన్న ఎక్కడికి వెళ్ళిపోవాలన్నా? ఎక్కడికి వెళ్ళిపోతావు? హెల్త్ బాగుంటే కదా నువ్వు ఉండేది. హెల్త్ బాగుంటే కదా మేము ఉండేది మీ వెనక. అరే హెల్త్ బాగాలేనప్పుడు మేమందరం మేడికి వెళ్ళిపోవాలి. నీకు ఒకవేళ సపోజ్ ఏమైనా అయిపోయింది అనుకో, పరిస్థితి ఏందన్నా? ఏం చెప్పు? ఎవరు చెప్పిన మాట వినావు? నీకు చెప్పి అలసట వచ్చేసింది. అరే సాయన చెప్పిన మాట వినావు, అక్క చెప్పిన మాట వినావు, నా చెప్పిన మాట వినావు, వేనన్న చెప్పిన మాట వినావు. ఎట్లన్నా ఇట్లా చెప్పు? నువ్వు చిన్న మాట అర్థం చేసుకో. ఇప్పుడు నీ వెనక ఎంతమంది బతుకుతున్నారు? నీకు ఒకవేళ సపోజ్ అవ్వకూడదు. నీకు ఒకవేళ సపోజ్ ఏమైనా అయితే పరిస్థితి ఏంది? వీళ్ళందరూ రోడ్డు పాల్. నువ్వు మంచిగుంటే కదా ఈ పేదోళ్ళు కడుపు నింపేది. ఎవరు నింపుతారన్నా? ఎవరు నింపుతారు చెప్పు? మా దగ్గర అయితే అంత స్తోమత లేదన్నా. నీ బలం పట్టుకొని మేము ఉన్నాం ఈడ. నేను మొత్తం తిరుగుతున్నా అడవిలమ్మట, అక్కడ తిరుగుతున్నా నేను. వాళ్ళు పిలిస్తే ఎంతమంది ఫోన్ చేసి నాకు, ఎంత ఒక్కరా ఇద్దరా, కనీసం 200-300 మంది అన్నా నీ సబ్స్క్రైబర్ నాకు ఫోన్ చేసిరు. నా కార్డు నెంబర్ వేసి నీ సబ్స్క్రైబర్ నాకు ఫోన్ చేసిరు. అన్నకి తీసుకురా పొద్దున్న రాకేష్ పొద్దున బయలుదేరినామా? ఎన్ని గంటలు బయలుదేరినా? 4 గంటలకు బయలుదేరి ఇప్పుడు మనం వెళ్తున్నాం ఏడికి? మందు కోసం. ఈ మందు తెచ్చినా కూడా అన్న తినడు. అయినా కూడా వెళ్ళాలి కంపల్సరీ. బలంతో తీసుకుని తినిపిస్తా. అన్న ఇంగ్లీష్ మందు వాడన్నా, ఇంగ్లీష్ మందు వాడొద్దని ఏం లేదు. ఫోన్లు వస్తూనే ఉన్నాయి. ఇంగ్లీష్ మందు వాడొద్దు ఏమనట్లేదు. అది ఆపి వేరే ప్రయత్నం చేద్దాం. అన్న తక్కువ కావడానికే కదా ఇవన్నీ మూలిక, ఇవన్నీ పసకలు మందులు, ఈ చెట్ల మందులు పెట్టింది. ఎప్పుడు పురాత కాలం నుంచి వచ్చిన మందులు ఇవి. అవైనా ఫేకా కాదు కదన్నా. మా నాయనమ్మ మా తాత వాళ్ళు అప్పుడు, మా నాన్నమ్మ మా తాత వాళ్ళు మొత్తము ఏం చేసేటోళ్ళు? అవే తినేటోళ్ళు. ఏ ఇంగ్లీష్ మంది, ఏ మెడిసిన్, ఏ టాబ్లెట్ వాడేటోళ్ళు కాదు. చిన్న మాట అర్థం చేసుకున్నావు. చిన్న పిల్లలా చేస్తావు, అందరిని ఏడిపిస్తావు. అన్న ఊ అంటే మళ్ళా ఊ అంటేనే బ్యాంకాక్ వెళ్తానంటావు, ఊ అంటే విశాఖపట్నం వెళ్తా. ఎందుకు ఏడిపిస్తావు అన్న? వాళ్ళ బాధ ఉండదా? ప్రేమ ఉండదా? అక్కకి నా భర్త మంచిగా ఉండాలి, నా పిల్లలతో ఉండాలి, నాతో ఉండాలి అని ఉండదా? ఏడికి వెళ్ళిపోతుంది చెప్పన్న. చిన్న మాట అర్థం చేసుకో.
మళ్ళీ ఏమనంటే అన్న నువ్వు ఎందుకన్నా నువ్వు సతాయిస్తున్నావు, మీరందరూ టార్చర్ 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 చేస్తారు. ఎందుకు టార్చర్ చేస్తాం మేము మీకు? సరే అన్న కష్టపడినావు, సినిమా కోసం కష్టపడినావు, మొత్తం అయిపోయింది, ఎయిటింగ్ నడుస్తుంది, కానీ దాని పని నడుస్తుంది. ఫస్ట్ నువ్వు హెల్త్ మంచిగా ఉంటే కదా, నీ హెల్త్ మంచిగా ఉంటే కదా నీ సినిమా ఎవరైనా చూస్తారు. నీ హెల్తే బాగాలేనప్పుడు, నువ్వే లేనప్పుడు సినిమా ఎందుకు, మేమెందుకు, ఈ ప్రజలందరూ ఏమవుతారు? చిన్న మాట గుర్తు అర్థం చేసుకో అన్నా. మంచి మనసుతో ఒక్కసారి నాతో రా, ఇగో నేను వెళ్తున్నా, అగో చూడు కారు చూపించు. మా సార్ యాక్చువల్లీ మా సార్ ఉన్నారు గాయస్. అయితే మా సార్ కూడా నేను తీసుకుని వెళ్తున్నాను అనమాట. ఎక్కడికి? నేను పసుకలు వేపించడానికి. అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం వీడియో పెడతా. అక్కడ చూడండి ఒక్కసారి ఎలా ఉంటుందని. మనం ఒక్కరమే కాదు వెళ్ళేది, 100 మంది వెళ్తారు ఒక రోజుకి. 100 మంది వెళ్తారు. 100 మంది. ఈ చెట్ల మందే, ఈ పుట్టల మందే, ఈ నేచర్లో వచ్చేసిన ఈ మూలికలతో చేసినవి వాళ్ళు తిని బాగుపడిన వాళ్ళు 100,000 మంది ఉన్నారు. అన్న అంటే అది తింటే నేను చచ్చిపోతా, అది తింటే ఇదైపోతా. అన్నా సార్ ఒక్క నిమిషం రండి. మా సార్కి కూడా హెల్త్ బాగాలేదు. హెల్త్ బాగాలేనప్పుడు ఏంది భయం అనేది ఎవరికైనా ఉంటుంది. ఇప్పుడు నేను తీసుకువెళ్తున్నా సార్కి. ఏడికి వెళ్తున్నా? మెడిసిన్ కోసం. మెడిసిన్ ఎవరైనా మెడిసిన్ బాగా అనా నీకు మన పొద్దున ఎన్ని గంటలు బయలుదేరినాం? మార్నింగ్ అక్కడి నుంచి బయలుదేరినామా? దేనికి వెళ్ళామా? దేనికి బయలుదేరామన్నా? జాండీస్ కోసం. జాండీస్ అన్న ఎవరన్నా జాండీస్ ఎవరన్నా బాగుపడా అంటే ఇది కావాలనే కదా. నేను 4 సార్లు వేరే చూపించుకున్నా. అన్న ఉండి లేదన్నా నాకు తెలిసిన ఉన్నారు పోదాం కానీ అన్న కృషి నేను ప్రెజర్ చేస్తే అన్నకి అన్న కూడా లోకల్లో ఉంటాడు ఇక్కడ. బట్ ఏంటంటే నేను 4-5 సార్లు చూపించుకున్నా కానీ క్యూర్ కాలే. మనకి సబ్స్క్రైబర్ ఎంతో మంది ప్రేమతో ఎంతో మంది ఫోన్ చేసిండ్రు. అందరి దగ్గర మరి రీచ్ కాలేకపోతాం. గాయస్ చాలా చాలా థ్యాంక్స్. మీరందరూ ఏంటంటే అన్న గురించి ఇంత ఆలోచించి నాకు కనీసం ఒక 200-300 ఫోన్లు వచ్చింటే నాకు, అన్న నా దగ్గర రా చూపిస్తా, నా దగ్గర రా అని. డబ్బులేం ఖర్చు కావు అక్కడ. ఏంటంటే మన ఓన్లీ ఒక డైట్ ఒకటి మనం ఇది చేసుకున్నాం అనుకో, ఒక్క 15 to 20 days లో మొత్తం నయమైపోద్ది. అని నీకు ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు సఫర్ అవుతున్నావు? ఎన్ని నెలలు? 2 months నుంచి నువ్వు సఫర్ అవుతున్నావు. ఇంతకుముందు కూడా మేము లోకల్లో 2 months నుంచి వేసుకున్నాం, అయినా కూడా తగ్గలేదు. 2.2, 3 అప్ అండ్ డౌన్. అప్పుడు సేమ్ అన్నలాగానే, ఇమ్రాన్ లాగానే అప్ అండ్ డౌన్ అవుతుంది. దానికోసం ఇప్పుడు వెళ్తున్నాం గాయస్. మొత్తం వీడియో పెడతాను నేను. ఒకవేళ అన్న నేను ఈ మెడిసిన్ తీసుకొని వెళ్ళి మెడిసిన్ చూసి నేను మళ్ళీ అన్న దగ్గరికి వెళ్ళి తినలేదు అనుకో గాయస్, మీరే కామెంట్లు పెట్టండి అన్నకి. మీరు అన్న ఎట్లా పెడతారో మీరు పెట్టండి. కానీ అన్న మెడిసిన్ తినేలా చేయండి గాయస్. మీ అందరు దండం పెడతా. మీరు కూడా ప్లీజ్ అన్నకి అన్నకు బరాబర్ మీరు మెసేజ్ పెట్టండి. అన్న ప్లీజ్ అన్న మీరు మంచిగా ఉంటే మేము మంచిగా ఉండాలని పెట్టండి. పెట్టిన తర్వాత ఆయన ఎట్లా చేస్తాడో ఇంకా ఆయన మర్జీ, ఇంకా ఆయన ఇష్టం. సో గాయస్ ఎప్పుడైతే మనం డైరెక్ట్ అక్కడికి వెళ్తామో అక్కడ చూపిస్తానన్నా. చూపించిన తర్వాత నెక్స్ట్ ఇమ్రాన్ కాల్ చేస్తా, ఏమంటాడో కంపల్సరీ వేసుకోవాల్సిందే, తినాల్సిందే గాయస్. టైం అయిపోతుంది ఇప్పటికే. 4 కిలోమీటర్ దూరంలో ఉన్నా. రోడ్డు మీద ఉన్నావా? సరే అన్న ఉన్నాను, అక్కడ వచ్చేస్తున్నా. చూడండి గాయస్ ఇట్లుంటుంది అనమాట. మన కోసం ఎంతో మంది ప్రేమతో వాళ్ళు పొద్దున పనులను వదులుకొని కేవలం మన కోసమే వాళ్ళు మా టైం స్పెండ్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి ఎంత దూరం అన్నా? విజయపల్లి తెలుసు కదా నీకు? దాని అవతల పక్కనే, దానికి ఒక 3 కిలోమీటర్లు. ఇక్కడ నుంచి 10 కిలోమీటర్ వస్తుందా? నాగరికన్నా అవతల. అంటే ఏమంటారంటే అన్న రావాలి కంపల్సరీ. అన్న వస్తేనే అవుతుంది, లేకపోతే కాదు. అన్నైతే ఇప్పుడు మనకైతే మెడిసిన్ అయితే ఇచ్చారు కానీ ఇంకా అన్న తీయడం, అన్న తీసుకోడు, అన్న తినడు కూడా. మెడిసిన్ కోసం వచ్చినా ఇక్కడికి.
అక్క ఒక ఇదక్క ఇటు సైడ్ నారకల్ సైడ్ అక్క. ఇప్పుడు అన్న రిపోర్ట్లు కావాలంట అక్క. రిపోర్ట్స్ కావాలి. నెక్స్ట్ వచ్చేసి అన్న రాకపోయిన పర్లే కానీ వీడియో కాల్లో చూపిస్తే వాళ్ళు ఇది చేస్తారంట. తర్వాత రిపోర్ట్స్ ఒకసారి చూపించేస్తే మెడిసిన్ ఇస్తారక్క. రిపోర్ట్స్ ఎవరిదన్నా అక్క? హర్షి ఫోన్ చేస్తాలేక. సరే సరే అక్క సరే. అవునా హర్షి ఎక్కడ ఉన్నాడు అన్న? అన్న వాడికి లేపన్నా రిపోర్ట్స్ పంపిమన్నా అన్న అన్నవి. అవునా నేను ఇక్కడ హాస్పిటల్కి వచ్చిన. అయితే ఏమన్నానంటే డాక్టర్ ఏమన్నానంటే ఒకసారి రిపోర్ట్ చూడమను, చూపిమను, పంపిమను, చూసి మెడిసిన్ ఇస్తా అన్నాడు. లేపన్నా. మేమైతే హాస్పిటల్కి వెళ్ళాం అనమాట. మేము అసలు ఊరు వచ్చేసి గోపాల్పేట, వనపర్తి జిల్లా, మహబూబ్ నగర్ ఉమ్మడి అంతే కదా గాయస్. ఏంటంటే ఇతను కూడా అదే అనమాట. సత్యనారాయణకి వస్తే మేము ఈ బ్రదరే మమ్మల్ని యాక్చువల్లీ మనల్ని పిలిచింది, మనకి తీసుకుని అక్కడ దాకా తీసుకుని వెళ్ళిండు. గాయస్ అనేది ఏంటంటే అన్నకి అన్న ఓన్లీ ఒక డైట్ మంచిగా యూజ్ చేస్తే చాలు. బట్ అన్నకు మంచిగా ఫుడ్ లేకపోవడం వల్ల ఇది అవుతుంది. అన్న నిజం చెప్తున్నాను అన్న, ఏంటంటే నువ్వు యాక్చువల్లీ అక్క చేసింది నువ్వు మంచిగా ఇంట్లో తింటే బెటర్ అన్న. నువ్వు ఆ బయట గీట ఫుడ్ తినకు. మాంసం, చేపలు, గుడ్లు, పుంటికూర, వంకాయలు, బీరకాయలు, శనగపప్పు, జాంపండు, పూరి, బజ్జీ, వడ తిరుగు అంటే ఆయిల్ ఐటమ్ అవాయిడ్ చేయాలి. మేము ఇంకా అన్న ఏంటంటే ఆయిల్ ఐటమ్ కాదు, ఓన్లీ ఫ్రూట్స్ అయితే తింటున్నారు అనమాట. కనీసం పాపం ఏమంటారు కనీసం వన్ ఇయర్ అయిందరా? 1 year అయింది. 1 year నుంచి ఫుడ్ అయితే తినట్లేదు పాపం ఆయన. కాబట్టి అయితే మందులు అయితే ఇచ్చారు కదా సార్ అన్నకి. మందులు అయితే తెల్ల మందు, నల్ల మందు. తెల్ల మందు పాలలో కలుపుకొని తాగాలి. తెల్ల మందు ఉదయం వేడి పాలలో చక్కెరతో తాగాలట. తెల్ల మందు సాయంత్రం వేడి నీళ్ళతో తాగాలి. అంతేనా? నీకు ఎన్ని పాయింట్లు తగ్గినాయి లేదా? ఈయనకి ఆల్రెడీ ఇంత ముందు వచ్చినాయంట, తగ్గిపోయినాయి. మళ్ళా వస్తే మళ్ళా వెళ్ళిండు. ఇప్పుడు తగ్గిపోయినా ఎంతో గట్టిగా చెప్పు, ఎంత వచ్చినాయి? తక్కువ అయిపోయింది. 3 వారాలు పోవాలి. 3 వారాలకి ఫస్ట్ వారం పోయినాం. ఫస్ట్ వారం పోయినాక ఇప్పుడు కొంచెం తగ్గింది. మొత్తానికి ఈ వారం తర్వాత లాస్ట్ 5 మందులు అని ఇస్తారు. ఆ 5 మందులు అని ఇస్తే ఆడికి ఇంకా క్లియర్ అయిపోతుంది. ఇంకా కొద్దిగా నూనెతోని వాడొచ్చు, కాదన్నా ఇంగ్లీష్ మందులు వాడచ్చా? ఇంగ్లీష్ మందులు కూడా వాడచ్చు. వాటిల్లో జామ పండ్లు తప్ప అన్ని రకముల పండ్లు తినవచ్చు. ఈ మందు వాడుతున్నప్పుడు ఇంగ్లీష్ మందులు కూడా వాడవచ్చు, ఏం కాదు. అన్న ఏంటంటే అన్న ఇంగ్లీష్ మందులు వాడుతున్నా, నేను ఇంగ్లీష్ మందులు వాడుతున్నా అందరూ అంటున్నారు కదా. ఇంగ్లీష్ మందులు వాడుతున్నా అన్న, ఆయుర్వేదం వాడకూడదు, ఆయుర్వేదం వాడితే ఏమైనా అవుతుంది రియాక్షన్ డాక్టర్ అన్నారంట. వీళ్ళు క్లియర్ కట్ వీళ్ళు కూడా డాక్టర్సే, ఏంటంటే ఆయుర్వేద డాక్టర్స్ అనమాట. అన్న నువ్వు టాబ్లెట్లు వేసుకున్న తర్వాత కూడా ఈ మందులు వాడొచ్చు, క్లియర్ గా రాసిండ్రు వాళ్ళు. ఏంటంటే ఈ సంవత్సరం అంటే ఇప్పుడిప్పుడే తీసిన కాదు, కొన్ని సంవత్సరాల నుంచి చేసిన వైద్యం అన్నమాట ఇది. కాబట్టి అన్న ప్లీజ్ దయచేసి ఒకటే చెప్తున్నా, నేను అవన్నీ భయం అన్ని పక్కన పెట్టి నువ్వు నార్మల్ గా కొన్ని రోజులు నాతో పాటు వస్తే నేను ఈ మెడిసిన్ నీకు ఇప్పిస్తా. విత్ ఎన్ని రోజులు అయిపోతుంది, క్లియర్ అవుతుంది? 3 వారాలకి 3 వారాలకు క్లియర్ అయిపోతుంది అన్న. నువ్వు అనవసరంగా అక్కడ నీ మీద ఊళ్ళో ప్రేమతో అరుస్తుంది కానీ నీకు నీ మీద కోపంతో కాదు. నువ్వు మంచిగా ఉండాలని అరుస్తుంది అన్న. ఆ పాప ఆమెకు మీద కోపం పెట్టుకోకు. అక్క పెట్టిన ఫుడ్ మంచిగా తినన్నా. వీళ్ళతో ఈ వేస్ట్ ఫుడ్ తినవాకు. గట్టి చెప్పు. ఈ మందులు వాడేటప్పుడు ఎక్కువ ప్రయాణం చేయకూడదు, ఎక్కువ పడకూడదు, టెన్షన్ పడకుండా మనిషి ఫ్రీగా ఉండాలి. ఎంత టెన్షన్ పడితే అంత ఇబ్బంది అవుతుంది. మంచిగా అంటే డాక్టర్ అన్నారు ఏంటంటే ఎక్కువ టెన్షన్ తీసుకోకూడదు,
మంచి నిద్రపోవాలి, మంచి ఫుడ్ తీసుకోవాలి, టైం టు టైం డైట్ తీసుకోవాలి అని చెప్పిండు అనమాట. ఈ అన్నకి అదే విధంగా అన్నకు తెలిసిపోయింది. ఇంకొక అన్న ఉన్నాడు లోపల కారులో. పాపం నేను వెళ్తుంటే వాళ్ళు అన్న నేను కూడా వస్తాను వచ్చారు అనమాట. వాళ్ళు కొద్దిగా ఉన్నాయి కానీ మంచి డైట్ తీసుకోవాలి, లేదంటే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అంటే లివర్ అంటే చాలా సున్నితమైన, అంటే సాఫ్ట్, దాన్ని మంచి కేర్ తీసుకోవాలి. కేర్ తీసుకోకపోతే అది చాలా ప్రమాదానికి వెళ్తుంది అనుకొని క్లియర్ గా చెప్పిన అనమాట. ఫుడ్ మంచి లేకపోతే ఆయనకి లివర్కి ఎఫెక్ట్ పడుతుంది అని చెప్పేసిండు. కాబట్టి గాయస్ ఇదే మాట, ఫుడ్ మంచి తీసుకోవాలి. ప్లీజ్ టెన్షన్ తీసుకోకు, మంచి తినాలి, మంచిగా ఉండాలి. నేను మళ్ళీ ఒకసారి మెడిసిన్ తీసుకొని నేను మీ దగ్గరకు వస్తాను. నేను ఓకే తప్పకుండా.